ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మెడ మీద కత్తి వేలాడుతోందా? ఆమెకు పదవీ గండం పొంచుందా? మంత్రి కూడా అదే భయంతో తెగ బాధపడిపోతున్నారా? మినిస్టర్కు ఎందుకంత భయం పట్టుకుంది? అసలేం జరిగింది? ఏపీ గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇప్పుడు అడకత్తెరలో ఇరుక్కున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మంత్రిగా ఆమె మెడ మీద కత్తి వేలాడుతుందన్న అభిప్రాయం బలపడుతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే దీనికి సంబంధించిన చర్చలు జోరుగా జరుగుతున్నాయి. సాలూరు నియోజకవర్గంలో నుంచి పోరాడి ఏదోలా ఎమ్మెల్యే అయిపోయిన గుమ్మడి మంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారన్నది లోకల్ టాక్. ఇలా మంత్రి అయ్యారో లేదో అలా ఆమె తీరు మారిపోయిందని స్థానిక తెలుగుదేశం నాయకులు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గిరిజన సంక్షేమ శాఖలో తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు పెద్ద దుమారానికి కారణమైనట్టుగా తెలిసిందే. ఆ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సబ్బవరపు శ్రీనివాస్ కు సంబంధించిన నిర్ణయం మంత్రి సంధ్యారాణి పదవికి ముప్పుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఏసీబీ చరిత్రలోనే తొలిసారి డైరెక్ట్ గా అత్యంత ఎక్కువ క్యాష్ ను లంచంగా తీసుకుంటూ పట్టుబడ్డారు శ్రీనివాస్. అధికారులు రైడ్ చేసిన టైంలో ఆయన దగ్గర 25 లక్షల క్యాష్ దొరికింది. ఆయన మీద గతంలో పలు అవినీతి కేసులున్నప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఎవరి ఇంట్రెస్ట్తో ఒక లంచగొండి అధికారికి క్లీన్ చిట్ వచ్చిందన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ నెలలో రిటైర్ అవ్వాల్సిన శ్రీనివాస్ పదవీ కాలాన్ని మరో 2 ఏళ్లు పొడిగించడానికి ఫైల్ తయారు చేయడం, అదే సమయంలో ఆయన ఏసీబీకి పట్టుబడ్డంతో అనుమానాలు పెరుగుతున్నాయట. అంతేకాదు మేడం వరలక్ష్మి వ్రతానికి ఎంతో కొంత ఇవ్వాలనుకున్నానని గతంలో శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో ఇప్పుడు బయటకొచ్చి మంత్రి మెడకు చుట్టుకుందని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. తన శాఖలో జరుగుతున్న వ్యవహారాలను మంత్రి ఆ మాత్రం చూసుకోలేరా, లేక అంతా ఆమెకు తెలిసే జరుగుతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరు. పోరాడి గెలిచిన నియోజకవర్గానికి సేవ చేసి రుణం తీర్చుకోవాలి, కానీ ఇలాంటి అక్రమార్కులకు సాయం చేసి పరువు తీయడం ఏంటని సొంత క్యాడర్ కూడా తప్పుపడుతున్నట్టుగా తెలుస్తోంది. తొందరపడి ధర్మాన్ని మరిస్తే ఇలాగే ఉంటుందని చెప్పుకుంటున్నారు మంత్రి వెల్ విషర్స్. గుమ్మడి సంధ్యారాణి వ్యవహారం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లిందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలేంటి, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న అంశానికి సంబంధించి లోకేష్ ఇప్పటికే పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నట్టు నాయకులు చెవులు కోరుకుంటున్నారు. మరోవైపు గుమ్మడి సంధ్యారాణి ఇటీవల రాజకీయ శత్రువులను పెంచుకున్నారన్న టాక్ నడుస్తోంది. మంత్రి వ్యవహారాలపై వీళ్లు ఎప్పటికప్పుడు కూపీలాగుతున్నారు అన్నది సాలూరు వాయిస్. స్థానికంగా ఉన్న మంత్రి వ్యతిరేకులు పూర్తి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు పంపుతున్నారట. ఈ వ్యవహారం సంధ్యారాణికి పెద్ద పొలిటికల్ సెట్ బ్యాక్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో ఆమెను మంత్రిగా కొనసాగిస్తారా, లేక ఎప్పుడు మార్పులు చేపడితే అప్పుడు పక్కన పెట్టేస్తారా అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో.